ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సమర్పిత అవటంతో పాటు నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి. ఎలాంటి చీచీ పని చేరాదు. ఆంతరికంలో ఏ అవగుణం లేకుండా ఉండాలి. అప్పుడే మంచి పదవి లభిస్తుంది. సెకండ్ పాయింట్, జ్ఞానరత్నాల వ్యాపారం చేసేందుకు బాబా ఏవైతే మంచి మంచి పాయింట్లు వినిపిస్తున్నారో వాటిని నోట్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని గుర్తుంచుకుని ఇతరులకు వినిపించాలి. సదా తమ ఉన్నతి గురించి ఆలోచించాలి. వరదానము: బాలికతనం మరియు మాలికతనముల సమానత ద్వారా సర్వ ఖజానాలతో సంపన్న భవ. ఎలాగైతే బాలికతనపు నశ అందరిలో ఉందో అలా బాలికుల నుండి మాలికులుగా అనగా బాప్ సమాన్ సంపన్న స్థితిని అనుభవం చేయండి. మాలికతనపు విశేషత ఏమి అంటే ఎంత మాలిక స్థితిలో ఉంటారో అంతగా విశ్వసేవాదారి యొక్క సంస్కారం సదా ఎమర్జ్ రూపంలో ఉండాలి. మాలికతనపు నశ మరియు విశ్వసేవాదారి యొక్క నశ సమాన రూపంలో ఉండాలి. అప్పుడు బాప్ సమాన్ అని అంటారు. బాలికుడు మరియు మాలికుడు రెండు స్వరూపాలు సదా కర్మలో ప్రత్యక్ష రూపంలో వచ్చేయాలి. అప్పుడు తండ్రి సమానం అన్ని ఖజానాలతో సంపన్న స్థితిని అనుభవం చేయగలరు.